మనం ఇంటికొచ్చాక ఇంకా నాన్ వెజ్ వండకపోవడమా? ఏం మాట్లాడుతున్నారు? ఏ మాట కా మాట కానీ ఆంధ్రాలో సీ ఫుడ్ ని ఇన్స్టెంట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు కదా. నేను ఇచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ రా బాబు అనగానే వెంటనే ఫ్రిడ్జ్ లో ఉన్న చేపలు తీసి టకటక తోమేసి ఫాస్ట్ గా వండేశారు నా కోసం. మన పాపేమో పక్కా తెలంగాణ, మా వదినేమో పక్కా ఆంధ్ర. మా వదిన తగులుకొని వడ్డించడమే పని కింద పెట్టుకుంది. వామ్మో గ్యాప్ అక్క, నాకు కొంచెమైనా తినడానికి కొంచెం టైం కావాలంటుంటే గ్యాప్ లేదు, ఏమీ లేదు. ఎదిగే పిల్లలు కనీసం ఫుడ్ కూడా తినట్లేదు అని చెప్పి తగులుకొని వడ్డిస్తూనే ఉంది. ఎంతైనా ఆంధ్ర వాళ్ళు ఎంత ఫుడ్ తిన్న తర్వాత ఇంకా వాకింగ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి అలా మా స్థలం దగ్గరికి తీసుకెళ్లిపోయాను అనమాట. నా ఫ్రెండ్ కి మొత్తం చూపించేస్తున్నాను. మా తాతయ్య ఉన్నప్పుడు భలే ఉండేది. చాలా డేస్ నుంచి వాటర్ లేకపోయినా కూడా నేను వస్తున్నా అని ఫ్లవర్ కూడా పూసేసింది. మళ్ళీ గ్యాప్ లేకుండా మా చిన్న వదిన పాయసం తీసుకొని వచ్చేసింది. ఈ ఫుడ్ కి అయితే కనీసం రికామ్ కూడా ఇవ్వట్లేదు. మీరేమి గేమ్ చూసి ఇంటర్నేషనల్ ప్లేయర్ అనుకునేవాడు, మా అన్నయ్యకి అంత సీన్ లేదు. 12th ప్లేయర్ గా ఎక్స్ట్రాగా నుంచున్నాడు అంతే. కన్ఫ్యూజ్ అయ్యారా? గ్రీన్ లో ఉండేవాడు రెడ్ లోకి వచ్చేసాడని. వాళ్ళిద్దరు ట్విన్స్ లేండి. అలా సరదాగా గేమ్ ఎంజాయ్ చేస్తున్నాం.